మనం ఆల్రెడీ తమ్ముళ్ళు మీకు చేసే ఉంటారు. టాపిక్ ఏంటనేది లలిత జ్యువెలర్స్. అందరికంటే ఉన్న షాప్స్లలో మనం చూసుకునేది ఏంటంటే లలిత జ్యువెలర్స్ అనేది బంగారం అనేది చాలా తక్కువ రేట్లో ఇస్తున్నారు అనమాట. మనం చూసినట్లయితే మనకు మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ కావచ్చు, కళ్యాణ్ జ్యువెలర్స్ కావచ్చు, దాంతో పోల్చుకుంటే లలిత జ్యువెలర్స్ అనేది వాడి షాప్ల కంటే ఇందులో తక్కువకిస్తున్నది. దీనికి కారణం ఏంటంటే వాళ్ళది ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంటుంది అనమాట. వాళ్ళది హోల్సేల్. ఒకప్పుడు దాని ఓనర్ అయిన ఎం కిరణ్ కుమార్, ఓనర్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ లలిత జ్యువెలర్స్. ఆయన మన ఆంధ్ర ఆయన కావడం మన అందరికి గొప్పతనం. తెలుగు ఆయన నెల్లూరు, వాళ్ళది ఓన్ వాళ్ళ నేటివ్ ప్లేస్ అనేది నెల్లూరు. కిరణ్ కుమార్ గారు ఫస్ట్ ఈ లలిత జ్యువెలర్స్లోకి రాకముందు లలిత జ్యువెలర్స్ ఓనర్ కాదు ఆయన, ఒకప్పుడు ఫౌండర్. లలిత జ్యువెలర్స్ ఫౌండర్ అనేది కిరణ్ కుమార్ గారు కాదు. ఆయన జస్ట్ దాన్ని బై చేసుకున్న తర్వాత దాన్ని ఓనర్ అయ్యారు. కానీ అంతకుముందు వేరే ఆయన ఓనర్. ఫస్ట్ కిరణ్ కుమార్ గారు అనేది బంగారం అనేది లలిత జ్యువెలర్స్కు అమ్మారంట. అందుకు గాను లలిత జ్యువెలర్స్ ఆయనే కొనుక్కున్నారు. ఒకప్పుడు లాస్ట్లో ఉన్నప్పుడు లలిత జ్యువెలర్స్ని తీసుకున్నారు ఆయన. ఇది ఫుల్ స్టోరీ ఏంటంటే ఫస్ట్ నేను స్టార్టింగ్లో తీసుకుంటే మనం కిరణ్ కుమార్ గారు అనేది ఒక పేద కుటుంబంలో పుట్టారనమాట. ఆయన ఒకప్పుడు తినడానికి తిండి కూడా ఉండేది కాదంట. ఒకప్పుడు వీళ్ళు కిరణ్ కుమార్ గారు అనేది పడుకున్నప్పుడు వాళ్ళ అమ్మ నాన్న ఒక టాపిక్ పైన డిస్కస్ చేసుకుంటున్నారు, గొడవ పడుతున్నారు. టాపిక్ పైన డిస్కస్ అనేది గొడవ పడుతున్నారు. ఆ గొడవ పడుతున్నది ఈయన వింటున్నారు అన్నమాట. నిద్రపోలేదు ఇంకా. నైట్ 9-10 ఆ టైంకి నిద్రపోతున్న టైంలో ఈయన మేల్కొని ఉన్నాక వాళ్ళ అమ్మ నాన్న గొడవ పడుతున్నారు. ఏమైనా గొడవ పడుతున్నారంటే పిల్లలకు ఫుడ్ కావాలి కదా, ఫుడ్ తేకపోతే ఎట్లా అంటే వాళ్ళ నాన్నగారు అంటున్నారనమాట. వాళ్ళ నాన్నగారు ఏమంటున్నారంటే నాతో ఎక్కడిది, ఇప్పుడు ఉంటే నేను ఏమైనా పెట్టనా, మన పిల్లలే కదా అని అంటున్నప్పుడు నెక్స్ట్ డే ఏమైంది, నెక్స్ట్ డే ఆయన వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి ఆయన ఫిక్స్ అయిపోయాడు అనమాట. ఆయన ఫిక్స్ అయిపోయింది ఏంటంటే ఇట్లా అయితే కాదు, ఇట్లా పేదరికైనా బతుకుతా కాదు, ఏదో ఒకటి సాధించాలని చెప్పి వాళ్ళ అమ్మగారి దగ్గరికి వెళ్ళి అమ్మ నేను ఇట్లా ఏదో ఒక బిజినెస్ చేద్దాం అనుకుంటున్నాను అని చెప్పి ఏమైనా సహాయం చేయమని అడిగింది అనమాట. వాళ్ళ అమ్మని సహాయం చేయమని అడిగితే వాళ్ళ అమ్మ దగ్గర ఉన్న గాజులు తీసి ఇచ్చారనమాట. 4 గాజులు ఏమో ఉంటే రఫ్లీ నాకు ఐడియా లేదు, 4 బ్యాంగిల్స్. అప్పుడు బ్యాంగిల్స్ ఎలా ఉండేవంటే 1 తులం 12 గ్రాములు ఉండేది అనమాట. ఇప్పుడు ఏంటంటే 1 తులం 10 గ్రాములే ఉంది, 10 గ్రాములే ఉంటుంది. ఒకప్పుడు దాని పాత బంగారం అంటారన్నమాట. పాత బంగారం ఇది 1998, 1992 ఆ టైంలో పాత బంగారం అనేది 12 గ్రామ్స్ ఉండేది. దాన్ని తీసుకెళ్ళి ఫస్ట్ ఇచ్చిన బంగారం వాళ్ళ అమ్మ గారు ఇచ్చిన 4 గాజులు ఎంతో దాన్ని తీసుకెళ్ళి కరిగించి జుంకీలు అనగా మాకు కమ్మలు అంటారు కదా, ఆ జుంకీలు చేసి లలిత జ్యువెలర్స్కి అమ్మారనమాట. దాని ద్వారా వచ్చిన డబ్బులతో మళ్ళీ బంగారం కొని దాన్ని మళ్ళీ మ్యానుఫ్యాక్చరింగ్ అంటే దాన్ని ఏదో ఒకటి తయారు చేసి గాజులు, బ్యాంగిల్స్, జుంకీలు అట్లాంటివన్నీ. నెల్లూరులో ఒకప్పుడు ఆచార్యస్ అంటే బంగారం చేసేవాళ్ళు ఉంటారు, బాగా ఫేమస్. అట్లా వీళ్ళు దాంతోపాటు ఇంప్రూవ్ అవుతూ ఒక హోల్సేలర్గా మారిపోవడం గాను. అంటే నెల్లూరులో ఒక 10 మంది హోల్సేలర్లు ఉంటే కిరణ్ కుమార్ అంటే ఒక హోల్సేలర్ 10 మందిలో ఒకరని ఫిక్స్ అయిపోయారు. అంటే ఆ లెవెల్కి ఎదిగారు అప్పట్లో. పెద్ద జ్యువెలర్స్కి ఒకప్పుడు లాస్ వచ్చింది. ఒకానొక టైంలో లాస్ రావడంతో లాస్ వచ్చినప్పుడు ఏమైందంటే కిరణ్ కుమార్ గారు ఆ ఓనర్ దగ్గరికి బాగా పరిచయం అనమాట. వెళ్ళేసి ఆ ఓనర్ పిలిచిందంట కిరణ్ కుమార్ గారిని పిలిచి, ఏమైంది కిరణ్ నేను ఇట్లా సూసైడ్ చేసుకుందాం అనుకుంటున్నాను అంటే, కిరణ్ కుమార్ గారు అంటే ఎందుకో మీరు సూసైడ్ చేసుకుందాం అనుకుంటే ఇట్లా లాస్లో ఉందంటే, ఆ లలిత జ్యువెలర్స్ అనేది మూసుకోపోవడం ఆయనకి ఇష్టం లేదు, కిరణ్ కుమార్ గారికి ఇష్టం లేదు. కిరణ్ గారు ఏం చేశారు, ఆ లలిత జ్యువెలర్స్ని ఈయనే కొనుక్కున్నారు. అప్పుడు అయ్యారు ఓనరు. అంతకుముందు ఈ లలిత జ్యువెలర్స్ అనేది నాకు బిజినెస్ ఇచ్చింది కాబట్టి అది మోసుకోపోకూడదు అని చెప్పి ఈ కిరణ్ కుమార్ గారు అనేది దాన్ని బై చేసి దాన్ని తీసుకొని, అంటే పేరే మార్చలేదు. లలిత జ్యువెలర్స్లో సింగిల్ ఏ ఉండేది, దాన్ని తీసి లలిత జ్యువెలర్స్ అనేది డబల్ ఏ చేశారు. డబల్ ఏ చేసి లలిత జ్యువెలర్స్ అనేది సేమ్ నేమ్ పైన అదే బిజినెస్ చేయడం మొదలు పెట్టారు అనమాట. అదే బిజినెస్ చేయడం మొదలు పెడితే ఇప్పుడు హోల్సేలర్గా ఉన్నవారు ఇప్పుడు రీటైల్ డెవలప్ తీయడం వల్ల అక్కడ ఉన్న గోల్డ్ షాప్ వాళ్ళందరికీ ఈయన హోల్సేల్గా ఒకప్పుడు సేల్ చేసేవాడు కాబట్టి రీటైల్లోకి దిగడం వల్ల ఏమైంది, దానిలో అపోజిషన్ అయిపోయింది అనమాట. కిరణ్ కుమార్ గారు అనేది అపోజిషన్ అవ్వడం వల్ల అందరూ అతనికి పోటీ వచ్చి ఇతని దగ్గర ఎవరు కొనకండి అని చెప్పినప్పుడు కిరణ్ కుమార్ గారికి ఒక థాట్ వచ్చిందన్నమాట. కొన్ని రోజులు ఒక 6 months ఆఫ్టర్ తర్వాత, అరే నేను హోల్సేలర్ని కదా, నేను రీటైలర్లోకి దిగి రీటైలర్లో అమ్మితే నా దగ్గర ఎవరు కొనరు కదా, అలాంటప్పుడు నేను ఏం చేయాలి, నేను హోల్సేలర్ కాబట్టి హోల్సేల్ రేటుకే నేను రీటైల్లో అమ్మాలి.
ఫస్ట్ థాట్ లలిత జ్యువెలర్స్ ఇంప్రూవ్మెంట్ అనేది ఆ థాట్ వల్లే ఇంప్రూవ్ అయిందని ఆయనే ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. అలాంటప్పుడు ఏమైంది, ఇప్పుడు హోల్సేల్ రేట్లో రీటైల్లో అమ్మడం వల్ల ఏమవుతుందంటే కస్టమర్స్ అనేది ఎక్కువ వస్తారు. దానివల్ల ఒక్క షాప్ ఉండే లలిత జ్యువెలర్స్లో ఇప్పుడు 61 స్టోర్స్ అనేవి ఓపెన్ అయ్యాయి. అంటే మీరు చూసుకోండి ఎంత రెవెన్యూ జనరేట్ చేస్తున్నారు. జస్ట్ ఆ మీడియం ప్రైస్ ఉంటుందా, హోల్సేల్కి రీటైల్కి ఎంత తేడా ఉంటుంది. నార్మల్లీ ఒక మనం మాట్లాడుకుంటే ఒక 5% ఉంటే వాళ్ళకు ప్రాఫిట్ ఎంత వస్తుంది, వాళ్ళ మెయింటెనెన్స్ ఖర్చు ఎంత ఉంటుంది, వాళ్ళ సేల్స్ మెన్స్ ఖర్చు ఎంత ఉంటుంది, వాళ్ళ శాలరీస్ ఎంత ఉంటాయి, వాళ్ళ రఫ్లీ ఎంత తీసుకుంటారో మనకైతే తెలియదు. కాబట్టి వీళ్ళు ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ తయారు చేయడం మొదలు పెట్టారు అన్నమాట. కిరణ్ కుమార్ గారు ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ హోల్సేల్ టు రీటైలర్ చేస్తున్నారు. కాబట్టి ఆ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది చార్జెస్ కూడా మనకు ఈ మిడిల్ చార్జెస్ ఉంటాయి కదా, ఏమంటారు బ్రోకరేజ్ చార్జెస్ కానీ, లేకపోతే ఇప్పుడు మన అమెజాన్ తీసుకున్నాం అనుకోండి, అటు ఇటు పోను మధ్యలో కొన్ని ఛార్జెస్ ఉంటాయి అనమాట. దానికి నా ప్లాట్ఫామ్లో అమ్ముతున్నా నాకు కొన్ని ఛార్జెస్ కట్టాలనుకుంటూ దానికి కొన్ని ఛార్జెస్ ఉంటాయి. అట్లాగా ఈ ఛార్జెస్ అనేది వాళ్ళే మిగిలించుకుంటున్నారు అనమాట. మెయిన్ మ్యానుఫ్యాక్చరింగ్ లో ఉండే బెనిఫిట్ ఇది. కిరణ్ కుమార్ గారు ఏం చేస్తారు అనమాట, ఈ హోల్సేల్ టు రీటైల్ చేయడం వల్ల ఉన్న అన్ని షాప్స్ లోకి వెళ్ళి లలిత జ్యువెలర్స్ లో తక్కువకు అమ్ముతున్నారు అనమాట. తక్కువ కంటే మీన్స్ ఒక 3 to 4% అనేది అన్ని దాంట్లో కంటే కంపేరింగ్ చేస్తే ఇందులో తక్కువ అమ్ముతున్నారు. మీరు ఎప్పుడైనా లలిత జ్యువెలర్స్ యాడ్ చూసే ఉంటారు కదా, గుండంకులు వస్తారు కదా, ఆయనే కిరణ్ కుమార్ అనేది, ఆయనే వాళ్ళ బ్రాండ్కి అంబాసిడర్. ఆయన బ్రాండ్ అంబాసిడర్గా వచ్చి డబ్బులు ఎవరికి ఊరికే రావు అని ఒక యాడ్ ఉంటుంది కదా, ఆ యాడ్. ఇంకోటి ఏంటనేది వాళ్ళది కంపారిజన్ చేయమంటారు. ప్రతి షాప్కి వెళ్ళి తిరగండి, కంపారిజన్ చేసి లలిత జ్యువెలర్స్తో కొనమని చెప్తారు. ఎందుకంటే 3 to 5% అనేది పక్కా అదర్ షాప్స్లో కంటే లలిత జ్యువెలర్స్తో తక్కువ ఉంటుంది. అది ఫస్ట్ ఇయర్ 2024లో అప్రాక్సిమేట్లీ కాదు కానీ ఆయన చెప్పడం ఏంటంటే, రీసెంట్లీగానే నేను ఒక ఇంటర్వ్యూ చేశాను. ఆ ఇంటర్వ్యూలో ఏం చెప్పారంటే 17,000 crores ఆఫ్ రెవెన్యూ జనరేట్ చేశారంట. అంటే ఎంత బంగారం అనేది వాళ్ళు సేల్ చేస్తున్నారు. బంగారం అంటే మన వాళ్ళకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఇక్కడ ఉండే వాళ్ళకి ఏంటంటే ఒక ట్రెడిషనాలిటీ. ఒక అమ్మాయి పుట్టిందంటే పుట్టినప్పటి నుంటే బంగారం కొనడం స్టార్ట్ అవుతుంది అనమాట. పెళ్ళికి బంగారం, అమ్మాయి ఏమంటారు ఫంక్షన్లకు బంగారం, ఏంటైనా ఎప్పుడైనా సరే. మీరు ఎప్పుడైనా ఫంక్షన్లోకి వెళ్ళారనుకోండి, మనం ఒక ఫంక్షన్లోకి వెళ్ళినప్పుడు బంగారం లేకుండా ఏమన్నా వెళ్ళారనుకోండి, వాళ్ళకి ఒక వాల్యూ ఉండదు అనమాట. నేను మా ఫంక్షన్స్లోకి వెళ్ళినప్పుడు మా పేరెంట్స్ కాదు కానీ మా చుట్టాల దగ్గర అందరి ఒక కల్చర్ అనేది బిల్డ్ అయిపోయింది. అంటే అక్కడ ఏమంటారు, బంగారం లేకుండా వస్తే వీళ్ళ దగ్గర ఏం లేదు. స్టేటస్, గోల్డ్ ఈజ్ లైక్ ఏ స్టేటస్. మనం ఇప్పుడు ఎలా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం అంటే ఎలా చేయాలంటే, నువ్వు లక్కీ భాస్కర్లో ఒక డైలాగ్ ఉంటుంది సార్, ఇండియాలో మన దగ్గర బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉన్నా సరే దాన్ని చూపించుకోవాలన్నమాట. మనం చూపించుకుంటేనే మనకు ఒక వాల్యూ అనేది క్రియేట్ అవుతుంది. అది మెయిన్. దాంతో కిరణ్ కుమార్ గారు దీన్ని ఒక అడ్వాంటేజ్ గా తీసుకొని లలిత జ్యువెలర్స్ అనేది అంత ఇంప్రూవ్ అవ్వడానికి కారణం ఏంటంటే ఆ మేకింగ్ ఛార్జెస్ తక్కువ పెట్టడం. 3 to 5% అనేది అన్ని షాపులలో చూస్తే ఈయన షాప్లో తక్కువ ఉంటుంది, తక్కువ ఉంటుంది. వీళ్ళ బ్రాండ్ స్ట్రాటజీ మెయిన్ అది. ఇప్పుడు ఏమీ లేని స్థితిలో నుంచి 17,000 crores ఆఫ్ రెవెన్యూ జనరేట్ చేసే వరకు వచ్చారంటే ఆయన పడిన కష్టం ఎలాంటిది మీరు ఉంచుకోండి. ఆయన 8 ఏళ్ళు అసలు సరిగ్గా నిద్రపోలేదంట. ఆయనకు నిద్ర రాక నిద్రపోవడం కాదు, ఇది సెన్స్ ఆఫ్ హ్యూమర్ కామెడీ కాదు. అంటే అంత వర్క్ అనమాట. ఈయన ఏం చేశారు అంటే నెల్లూరు నుండి చెన్నైకి ఈ బంగారాన్ని తయారు చేసి తీసుకెళ్లేవాళ్ళు అనమాట. వెళ్ళడానికి 7 hours ఏమో పడుతుంది, రావడానికి 7 hours పడుతుంది. అక్కడ అవన్నీ చేసిన తర్వాత ఆల్మోస్ట్ ఆల్ ఆయన ఇప్పుడు చెప్పాను కదా 8 years అని, ఆ 8 years ఓన్లీ 4 hours మాత్రమే నిద్రపోయేవారు అన్నమాట. 7 hours జర్నీ ఉంటుంది. అక్కడ డెలివరీ చేసేసి మళ్ళీ 7 hours రిటర్న్ వచ్చి ఆ బంగారాన్ని తీసుకొని ఎట్ ఎ టైం ఆయన ఏమంటారు మేకింగ్ ఆయనే తయారు చేసి తీసుకెళ్లేవారు అనమాట. అట్లా హోల్సేల్ టు ఆయన ఒక్కొక్క మెట్టు ఎదిగి అంత సక్సెస్ఫుల్ గా మిగిలిపోయారు. ఇప్పటికైతే ఒక రోల్ మోడల్ అని చెప్పుకోవచ్చు. ఆయన 61 stores అంటే ఇట్స్ నాట్ ఏ స్మాల్ కదా, బిగ్ అమౌంట్ ఆఫ్ మనీ అనేది ఎలా అరేంజ్ చేయాలనేది ఇట్లా నేర్చుకోండి. కానీ మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్నా సరే కానీ గోల్డ్లో చేయడం వల్ల మీకు ఏంటి బెనిఫిట్ అంటే ఎప్పుడు తగ్గట్లేదు గోల్డ్. ఒకప్పుడు కరోనా టైంలో ఎంత ఉండేదంటే 55-60 ఉండేది, ఇప్పుడు ఆల్మోస్ట్ 95
ఇప్పుడు మీకు మేకింగ్ చార్జెస్ తరువు అంటారు. ఆ తరువు అవన్నీ యాడ్ చేయడం వల్ల ఆల్మోస్ట్ మనకు 1,03,000 1,04,000 103,000 వరకు వస్తుంది అనమాట. అంత పెరిగిపోవడానికి కారణం ఏంటంటే పాండమిక్స్ కావచ్చు, లేకపోతే డే బై డే గోల్డ్ అనేది తగ్గిపోతుంది. అంటే ఇప్పుడు కొనేవాళ్ళు ఎక్కువైపోతున్నప్పుడు ఏమైతుందంటే రిక్రూట్మెంట్ తగ్గిపోతుంది కదా, ఆ టైంలో ఆ రకంగా ఇట్లా తగ్గిపోవడం వల్ల మనకు గోల్డ్ వాల్యూ అనేది రోజు రోజుకి పెరుగుతుంది. ఈ రోజు వరకు ఉన్న టాపిక్ ఇంతే బ్రో. నా దగ్గర నాకున్న ఇన్ఫర్మేషన్ ఇంతే. సబ్స్క్రైబ్ ద టెక్ ఫార్మా ఛానల్, టెక్ ఫార్మా ఇన్ తెలుగు బై అభిమన్యు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా గైస్, కొంచెం సపోర్టింగ్గా ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. థ్యాంక్ యూ.